హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఒక మంచి టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చాను. అదేంటంటే ప్రెగ్నెన్సీ రాకముందు మనకి ఎటువంటి లక్షణాలు ఉంటే బాగుంటుంది, ఎటువంటి లక్షణాలు ఉంటే మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో అయితే మీకు చెప్తున్నాను అనమాట. నేను ఫేస్ చేసినవి, ఇతరుల నుంచి తెలుసుకున్నవి, సో అవన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రెగ్నెన్సీ రాకముందు నాకు కనిపించిన లక్షణాలు అయితే చెప్తాను. అందులో ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే డాక్టర్ని అయితే అప్రోచ్ అవ్వాలని అయితే చెప్తున్నాను. సో ఫస్ట్ అనమాట, ప్రెగ్నెన్సీ వచ్చే ముందు ఎక్కువగా యూరిన్ పాస్ చేయడం అనమాట. యూరిన్కి పదే పదే వచ్చేదన్నమాట. ఏంటి ఇది అనుకున్నాను, మనకు తెలియదు కదండి, యూరిన్ ఎక్కువగా వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి రాత్రిలో కూడా అంతే కదండి. పొద్దున్నే పని వచ్చి రాత్రిలో పడుకుంటే తెల్లారే వరకు మనం లేసేదాన్ని కాదు. సో ఇది ప్రాబ్లం అనమాట. సో నెక్స్ట్ ఆకలి, నీరసం అంటే కొద్ది లైట్గా ఒక 30% అయితే ఫేస్ చేశాను నేను నీరసాన్ని. సో అండ్ వచ్చేసి ఆకలి, విపరీతమైన ఆకలి, కుంభకర్ణులు కదా తింటారు, అట్లా తినేసేదాన్ని. ఆయన ఆకలి తగ్గేది కాదనమాట. సో మళ్ళీ చెక్ చేసుకుంటే ఓకే అని వచ్చిందండి. ఓకే, పాజిటివ్ అని వచ్చింది. సో తర్వాత ఏ లక్షణాలు ఉంటే బాగుంటుంది, ఏం టెస్టులు చేస్తారు అనేది చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే అయిపోయిన తర్వాత వెళ్ళాను. అప్పటికి హార్ట్ బీట్ రాలేదు. తర్వాతకి 7 weeks 3 days అయితే నాకైతే హార్ట్ బీట్ అనేది వచ్చిందనమాట బేబీలో. సో కొంతమందికి అప్పటి వరకు కూడా రాకపోవచ్చు, మళ్ళీ 10 days చెప్తారనమాట. అంటే అప్పటికి 2 months కంప్లీట్ అట్లా అవుతుంది, 8 weeks 9 weeks అవుతుందన్నమాట. సో అది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రతి వాళ్ళు డాక్టర్స్ చెప్పినప్పుడల్లా మనం అప్రోచ్ అయ్యి ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ చెకప్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో మనం వెళ్ళినప్పుడల్లా బీపీ, మనం ఎంత వెయిట్ ఉన్నాం, ప్రెగ్నెన్సీలో మామూలుగా అయితే 10 to 15 kgs అయితే పెరగాలి. సో అప్పుడే హెల్దీ ప్రెగ్నెన్సీ అంట. సో హెల్తీగా ఉన్నట్టు బేబీ. సో ఇలా అన్నమాట. వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి బీపీ అండ్ వెయిట్ రెండు కూడా చూస్తారు కదండి. సో ప్రతిసారి చెప్పినప్పుడల్లా వెళ్ళాలి. సో ఏ సిమ్టమ్స్ అయితే ఉండాలి, ఏమి ఉండకూడదు అని చెప్తున్నాను. నేను ఫేస్ చేసినవి అంటే నేను అన్నీ కూడా సివియర్గా ఏం ఫేస్ చేయలేదు, ఓకేనా. ఫస్ట్ సిమ్టమ్ ఓకే అయిపోయిన తర్వాత చాలా మందిలో వైట్ డిశ్చార్జ్ అనేది వైట్గా వెళ్తుంది, కానీ అది స్మెల్ వచ్చి ఎల్లోగా గాను కొంచెం డార్క్ గాను ఇలా వస్తే ఎక్కువగా పోతుంటే మాత్రం డాక్టర్ని అయితే అప్రోచ్ అవ్వండి, ఎందుకంటే మిస్కరేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి ఏంటంటే బ్యాక్ పెయిన్ అనమాట. ఎక్కువ బ్యాక్ పెయిన్, ఎందుకంటే అందుకే డాక్టర్స్ అయితే సజెస్ట్ చేస్తారు ఏమనంటే బెడ్ రెస్ట్ అయితే తీసుకోండి, ఎటువంటి పనులు చేయొద్దు అని చెప్పేసి. కొంతమందికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నుంచి సివియర్గా అయితే వామిటింగ్స్ వెళ్తూ ఉంటాయి. అందరికీ ఇలానే ఉండాలని ఏమీ లేదు, నాకైతే లేవన్నమాట. ఫస్ట్ ట్రైమిస్టర్ మొత్తానికి లేవు. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఫస్ట్ వీక్ టు 12 weeks వరకు, అంటే 3 months కంప్లీట్ అయ్యేంత వరకు అనమాట. దీన్నే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటారు. సో చాలా వరకు అయితే వామిటింగ్స్ పోతుంటాయి. ఎక్కువగా పోతుంటే డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. తర్వాత వైట్ డిశ్చార్జ్ చెప్పాను కదండి, ఇలా రకరకాలుగా ఎక్కువగా పోతుంటే మాత్రం డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. సో నెక్స్ట్ అనమాట, ఇంకోటి ఏంటంటే బ్యాక్ పెయిన్ వస్తే పర్వాలేదండి. వెనకాల నుంచి స్టమక్లోకి లాగుతున్నట్టుగా అనిపిస్తుంది కదండి, అప్పుడు ఎక్కువగా వస్తే మాత్రము, ఎక్కువగా పెయిన్ ఉంటే మాత్రం వెళ్ళండి.
ఓకే. సో అండ్ వచ్చేసి బ్లడ్ బ్లడ్ వచ్చేసి డ్రాప్స్గా పడితే ఏం కాదు, ఏంటంటే సివియర్గా వెళ్ళిపోతుంటుంది కదండి, అప్పుడు మాత్రం మీరు డాక్టర్ని అయితే అప్రోచ్ అవ్వండి. ఓకే. ఎటువంటివి కూడా నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే ప్రతి ఒక్కరిలోనూ థైరాయిడ్ ఈ ఫుడ్ కల్చర్ వల్లనేనండి. ఈ ఫుడ్ అంతా ఇప్పుడు ఉన్నటువంటి అంత కెమికల్స్, సో ప్రతి ఒక్కరిలోనూ థైరాయిడ్ ప్రాబ్లము. సో దానివల్ల ఏంటంటే ఆ యొక్క కన్సీవ్ అయిన ప్రెగ్నెన్సీ పిండాన్ని అది ఏమవుతుందంటే కుంగదీసేస్తుంది, పెరగనివ్వదన్నమాట, మిస్కరేజెస్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అందరికీ ఇలానే ఉండాలి అని ఏమీ లేదండి. ఓకే. కొంతమందిలోనే ఇలానే ఉంటాయి, అందరికీ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. కొంతమందికి స్టార్టింగ్ నుంచే వామిటింగ్స్ వెళ్తుంటాయి కదండి, వాటికి కొన్ని టిప్స్ అయితే చెప్తాను నేను. టిప్స్ ఏంటంటే ఆ టిప్స్ ఉసిరికాయలు ఉంటాయి కదండి, ఉసిరికాయలు. సో అట్లయితే మాత్రం తినండి మీరు. లేదంటే బయట షాప్లలో ఎండబెట్టినవి అమ్ముతూ ఉంటారు కదండి, వాటిని పొడిలాగా చేసేసి ఎండబెట్టినవి పొడిలాగా చేసేసి వాటిలో తేనె వేసుకొని నాకుంటూ ఉంటే ఖచ్చితంగా తగ్గుతుంది. నేను కూడా ఇది చేశాను, అంటే నేను పచ్చివే తినేదాన్ని, చాలా వరకు వికారము వామిటింగ్స్ ఉండేటివి. అలా అంటే ఫస్ట్ మంత్లో ఇవన్నీ కూడా వికారం ఇవన్నీ చూస్తుంటాం కదండి, అటువంటప్పుడు ఇవి ట్రై చేయండి. పచ్చివి తిన్నా కూడా బెనిఫిట్ ఉంటుంది. ఓకే. ఇదొక టిప్పు. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి, ఇప్పుడు ఏమేమి చెప్పానంటే యూరిన్ ఎక్కువగా పోతుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కన్సీవ్ అయిన తర్వాత మనం చెకప్కి వెళ్ళాలి, అండ్ వైట్ డిశ్చార్జ్, అండ్ వచ్చేసి బ్లీడింగ్, బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్. ఓకే. ఇవన్నీ కూడా ఏది ఉన్నా కూడా సరేను మీలో డాక్టర్ని అయితే అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే మనము ఇవన్నీ ఫేస్ చేయడం వల్ల కొన్ని వాటి వల్ల మనము లో బీపీ ఒక కొద్దిగా ఎక్కువ ఉన్నా ఏం కాదండి, తక్కువ అయిపోయింది అనుకోండి లో బీపీ వచ్చి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రతి ఈచ్ అండ్ ఏది బాగున్నా బాగాలేకపోయినా కూడా మనం అన్నీ కూడా ఫేస్ చేయాలి. ఓకే. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరిలోనూ వచ్చేది అన్నమాట. ఇది కాంట్రిబ్యూషన్ ప్రాబ్లం అన్నమాట. ఈ కాంట్రిబ్యూషన్ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ తీసుకోండి, ముఖ్యంగా వాటర్ మిలన్ ఎక్కువగా తీసుకోండి. వాటర్ మిలను, దానిమ్మ ఇవైతే కనుక తీసుకోండి. బనానా అయితే తినకండి, బనానా తినద్దు. సో అది అన్నమాట. ఇంకోటి వచ్చేసి ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్, అంటే వెజిటేబుల్స్ అయితే తీసుకోండి ఎక్కువగా. అలాగే లీవ్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకోండి. మనం వాటర్ ఎక్కువగా తాగండి. ఇవన్నీ తీసుకోవడం వల్ల మనము కాంట్రిబ్యూషన్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. లేదంటే ఈ కాంట్రిబ్యూషన్ ప్రాబ్లం ఏమవుతుందంటే మొలలకు దారి తీస్తుంది అన్నమాట. సో అది అన్నమాట. ఓకే. ఇలా చెస్ట్లో నేను ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్ గారు చెప్పేది ఏంటంటే ఫస్ట్ ట్రైమిస్టర్ మొత్తం కూడా బెడ్ రెస్ట్ తీసుకోవాలంటారు, కానీ నేను ఎటువంటి రెస్ట్ తీసుకోలేదు. ఎందుకంటే నాకు బాగానే ఉండేది, నేను ఏమీ కూడా ఫేస్ చేయలేదు. వైట్ డిశ్చార్జ్ అంటే పిండం అనేది హార్ట్ బీట్ వస్తుంది కదండి, అప్పుడు అటు ఇటు కదలడం వల్ల అది ఏమవుతుందంటే వైట్ డిశ్చార్జ్ అనేది మనకు అవుతూ ఉంటుందన్నమాట. సో దానివల్ల ఎక్కువ కాదు, తక్కువనే అయ్యేది, చాలా వరకు కొంతమందిలో ఎక్కువగా అవుతూ ఉంటుందంట. అప్పుడైతే మీరు డాక్టర్ని అయితే అప్రోచ్ అవ్వండి. సో నేనైతే ఫస్ట్ 2 months జాబ్ చేసుకోగలిగాను, నాకేం అనిపించలేదు. ఓన్లీ అప్పుడు ఎక్కువ ఆకలి అంతే, ఇంకేమి నీరసము ఎప్పుడో అంతేను, నేను అన్నీ కూడా ఫేస్ చేయలేదు. సో ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే చెస్ట్ అన్నమాట. చెస్ట్ మనం టచ్ చేయగానే పెయిన్ వచ్చేది, నాకు కూడా వచ్చేది పెయిన్, ఎవరికైనా వస్తుందండి. ఇంకోటి అందులో ఏంటంటే మిల్క్ అనేది
లీక్ అవుతుంది, అవి ఏదో గడ్డలు గడ్డలు అని చెప్తుంటారు కదండి. అటువంటప్పుడు మీకు ఎక్కువగా అవుతుంటే మాత్రం డాక్టర్ని అయితే అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇలానే ఉండాలి, ఇలానే ఉండకూడదని మాత్రమే నేను ఈ వీడియో మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి లేడీస్కి తెలుస్తుంది కదండి. సో అందుకని చెప్పేసి నేను యూజ్ అవుతుందని ఈ వీడియో మాత్రం మీకు తీస్తున్నాను, తప్పుగా అయితే అనుకోకండి. సో ఇవి అన్నమాట. వీటిల్లో ఏవి కూడా మీకు సివియర్గా ఉన్నా కూడా వెళ్ళండి. ఇంకొకటి వామిటింగ్స్ పోతుంటే వికారం ఇవన్నీ కూడా ఏంటంటే పొద్దున్నే వికారం ఉన్నట్లయితే ఏం చేస్తారంటే అందులో వచ్చేసి తేనె, నిమ్మకాయ రసము అండ్ వచ్చేసి సాల్ట్ వేసుకునేసి మళ్ళీ వాటర్ కాదండి, ఈ 3 మాత్రమే, లెమను, హనీ, సాల్ట్, ఈ 3 వేసి బాగా మిక్సింగ్ చేసి నాలుక మీదనే ఇట్లా నాకుంటూ మింగేయాలి. పండ్లకు మాత్రం టచ్ అవ్వనివ్వకూడదు. ఓకే, ఇది అన్నమాట. అప్పుడు మీకు వికారం అనేది చాలా వరకు తగ్గుతుంది. నేను చేశాను కాబట్టి నేను కూడా మీకు చెప్తున్నాను. సో ఇదే అన్నమాట. మార్నింగ్తో వికారం ఉంటే మార్నింగ్తోనే చేసేయండి. తర్వాతకి హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఏమైనా కూడా ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమైనా కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది లేచిన వెంటనే ఇదైతే మాత్రం ఇలా చేయాలి. ఓకే, నాలో అయితే ఇవి అన్నమాట కనిపించింది నాకు. నేను సెకండ్ మంత్ వరకు అయితే ఏమీ కూడా ఫేస్ చేయాలి, ఓన్లీ నీరసము, యూరిన్ ఎక్కువగా వెళ్ళడము అండ్ ఆకలి, ఈ 3 ఉన్నాయి. తర్వాతకి థర్డ్ మంత్ స్టార్ట్ అయిన తర్వాత ఫుల్ నీరసం. ఏమేమి టెస్ట్ చేస్తారంటే హెచ్ఐవి, హెచ్బిపి అండ్ బ్లడ్ టెస్ట్లు అండ్ డబల్ మార్కరు అండ్ వచ్చేసి డోసుల్స్ ఏదో ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయండి. అన్నీ కూడా ప్రతిదీ ఇవే కాదు, ఇంకా డబల్ మార్కరు థర్డ్ మంత్ కంప్లీట్ అయిపోయేలోపు ఇవన్నీ కూడా మనకైతే టెస్ట్ అనేటివి చేస్తారు. సో ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ చెకప్ అండ్ ప్రతిదీ కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఇది అన్నమాట. థర్డ్ ట్రైమిస్టర్లో థర్డ్ మంత్లో అయితే నేను ఫుల్ నీరసాన్ని అయితే అనుభవించాను. థర్డ్ ఎండింగ్ వరకు పూర్తిగా అయితే నీరసం అనుభవించాను. ఫస్ట్ సెకండ్ రెండు ఏమి లేదు, ఓన్లీ థర్డ్ మంత్ మాత్రమే ఫుల్ నీరసం అన్నమాట. పొద్దున్నే బాగుంటుంది, సాయంత్రం బాగుండదు, సాయంత్రం బాగుంటే మధ్యాహ్నం బాగుండదు. అట్లా 3 టైమ్స్లో ఏదో 1 వీక్ అట్లా 1 వీక్ అట్లా 1 వీక్ అట్లా అలానూ గడిచిపోయింది. ఫుల్ నీరసం అయితే థర్డ్ మంత్లో అనుభవించాను. ఓకే, ఇది అన్నమాట వీడియో. ఇవన్నీ టేస్ట్లు ఉంటాయి అండ్ అవన్నీ కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కొందరు ఫేస్ చేయరు, కొంతమంది ఫేస్ చేస్తారు, కొంతమంది ఫేస్ చేయరు, అంతే తేడా. సో ఇదే అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మన యొక్క వీడియోకి లైక్ మాత్రం చేయండి. మీరు లైక్లు ఇచ్చేదాన్ని బట్టి అన్నమాట మన వీడియో ఇంకా ముందుకు వెళ్తుందన్నమాట. సో ఇదే అన్నమాట. సో అంతే ఫ్రెండ్స్.